స్టూడెంట్స్ ఇంక స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జాబ్స్ ఇన్ టెక్ యూట్యూబ్ ఛానల్. అయితే వీడియోలో మన నోటిఫికేషన్ దగ్గర ముందుకు వచ్చాను. అది ఏంటిదనే తెలుసుకోబోయే ముందు మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అయితే మనకైతే ఇప్పుడు అమెజాన్ ప్రాసెస్ హైరింగ్ కస్టమర్ సర్వీస్ అనే రోల్కి అయితే ఇప్పుడు మనకైతే అమెజాన్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఏంటి అంటే ఐకా కమ్యూనికేషన్ వాళ్ళు, ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు అమెజాన్ తరపు నుంచి. ఓకేనా? మనకు ఓపెనింగ్ చూసుకుంటే 100 ఓపెనింగ్స్ దాకా ఉన్నాయి. ఫ్రెషర్స్ నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. శాలరీ కూడా 1.75 lakhs నుంచి 3 lakhs per annum అడుగుతున్నారు. ఓకేనా? మనకైతే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి శాలరీ విషయంలో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనకి ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, మనము పూణే, మహారాష్ట్ర ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్లలో ఈ ఓపెనింగ్స్ అనేవి ప్లేస్ అయ్యిందన్నమాట. మనకైతే మన తెలుగులో కాబట్టి మనకు తెలుగు స్టేట్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ రెండిట్లలో వర్క్ చేసుకోవచ్చు. మనకైతే లొకేషన్ కూడా హైదరాబాద్ అనేది ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే మన జాబ్ డీటెయిల్స్ గురించి చూసుకుంటే మనకైతే అమెజాన్ ప్రాసెస్ ఫర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ నుంచి అయితే ఈ రోల్ అనేది ప్లేస్ అయింది. ఓకేనా? కస్టమర్ సర్వీస్ అనే పొజిషన్కి ఇప్పుడు ఈ ఓపెనింగ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. మనం చూసుకుంటే చాట్ సపోర్టు, వాయిస్ ప్రాసెస్లో వర్క్ అనేది ఉంటుంది. ఓకేనా? మనం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి ఉంటుంది. 1.8 lakh నుంచి 3 lakhs per annum అయితే శాలరీ అనేది ఇచ్చారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇంకా మంచి అవకాశం. అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు మనకు డిఫరెంట్ లొకేషన్స్ నుంచి అయితే కస్టమర్స్ అనేది మనం మాట్లాడుతుంటాము. కొంతమంది హిందీ మాట్లాడుతుంటారు, ఇండియా వైజ్గా మనం మాట్లాడాల్సి ఉంటుంది. కొంతమంది ఇంగ్లీష్ ఉంటుంది, కొంతమంది హిందీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాండేటరీ అని అంటున్నారు. ఓకేనా? మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మనకు ప్రీమియం వాయిస్ ప్రాసెస్లో ఉంటుంది. అండ్ గ్రాడ్ టు రిలివెంట్ మనకైతే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్ అన్నట్టు చాట్ అండ్ వాయిస్ సర్వీస్లో. ఓకేనా? మనకైతే ఎవరైతే కస్టమర్ సపోర్ట్ దాంట్లో చేసి వేరే కంపెనీకి మారదాం అనుకుంటారు కదా, నార్మల్ కంపెనీలు అలా చేసుకుంటా, వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం. ఫ్లెక్సిబిలిటీ ఇన్ వర్క్ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. 6 days వర్కింగ్ ఉంటుంది, ఒక రొటేషనల్ వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అనేది ఉండదు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా పోస్ట్ చేశాను. వీళ్ళు ఒక 1 month బ్యాక్ అట్లా ఓపెనింగ్స్ అనేది తీసుకున్నారు. మళ్ళీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి అసలు మిస్ చేసుకోకండి, బాగుంటుంది. అమెజాన్ అంటే మంచి కంపెనీ కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. వర్క్ అనేది 24/7 షిఫ్ట్ అనేది ఉంటుంది. మనకు షిఫ్ట్ అనేది రొటేషన్ షిఫ్ట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మన కస్టమర్ సర్వీస్ దాని కిందకి రోల్ కిందకి వస్తాము. ఓకేనా? అసలు మిస్ చేసుకోకండి. ఇక్కడ అప్లై బటన్ ఉంటుంది కదా, అప్లై బటన్ క్లిక్ చేసి అప్లై అయిపోతుంది. మీకు మెయిల్ రావాలంటే మెయిన్ ఒక రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకొని అప్లై చేయండి. అండ్ నౌకరీ ప్రొఫైల్ అప్డేట్గా ఉండండి. ఓకేనా? అప్పుడప్పుడు స్పామ్ మెయిల్స్ ఉంటాయి కదా ఫోల్డర్లో, స్పామ్ ఫోల్డర్లో కూడా చెక్ చేయండి, మీకు మెయిల్స్ వస్తాయి ఖచ్చితంగా. ఓకేనా? మీరు ఇంటర్వ్యూ అనేది మంచిగా ప్రిపేర్ అయ్యి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్ మీకే వస్తుంది. ఓకేనా? ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగా, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, అప్లై బటన్ అప్లై క్లిక్ చేయండి. మనీ కూడా ఏ జాబ్ కూడా మనీ పెట్టకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.